నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్న సీఎం జగన్ వెల్లడి. కరువు మండలాల ప్రకటనపై టీడీపీ నేతలు మండిపాటు, ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ సీనియర్ నేత నరేంద్ర. బీహార్లో దానా కుంభకోణం, ఏపీలో గేదెల స్కామ్, జగన్ సర్కారుపై మండిపడ్డ నాదెండ్ల మనోహర్. అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండటంతో ఎంతో గర్వంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇక విశాఖలో నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఇక భారీ సముద్ర తీరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని జగన్ అన్నారు. వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు కురిసే రోజులు తగ్గిపోయాయని, కానీ వర్షం కురిసినప్పుడు కుండపోతగా ఉంటుందనే విషయం నిపుణుల దృష్టికి సీఎం తీసుకొచ్చారు. కుండపోతగా కురిసిన వర్షాన్ని ఒక చోట నుంచి మరో చోటుకు ప్రభావవంతంగా తరలించడం అన్నది ఒక పెను సవాలని సీఎం జగన్ అన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టగలిగితే వ్యవసాయ రంగానికి నీటి కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి రంగంలో నీటి రిజర్వాయర్లు కీలక భూమిక పోషిస్తున్నాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కరువు మండలాల ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేందర్ తీవ్ర స్థాయిలోనూ మండిపడ్డారు. టైం గడిచిపోయాక కరువు మండలాల ప్రకటన చేశారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటిస్తూ జారీ చేసినటువంటి జీవో 4 ఎందుకు పనికిరాదని అన్నారు. ఈ ప్రభుత్వం కరువు నివారణ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా కరువు మండలాలను ప్రకటించారని విమర్శించారు. అక్టోబర్ 30లోగా ప్రకటించాల్సినటువంటి డ్రాట్ మాన్యువల్ స్పష్టం చేస్తూ, కానీ జగన్ ప్రభుత్వం అక్టోబర్ 31 నాటికి జీవో జారీ చేసిందని అన్నారు. ఇక కరువు మండలాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక రైతులను మోసం చేసేలా కరువు మండలాల ప్రకటన ఉందని అన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే కేంద్రం నుంచి కరువు బృందాలు ఎలా వస్తాయని, కేంద్రం ఎలా సాయం చేస్తుందని పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కరువు వల్ల 30,000 కోట్ల నష్టం వచ్చిందని కేంద్రానికి నివేదించినప్పుడు కరువు నివేదికను జగన్ ప్రభుత్వం ఎందుకు సిద్ధం చేయడం లేదని ఆయన నిలదీశారు. సీఎం జగన్ పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక గేదెల కొనుగోలులో 2,887 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని విమర్శించారు. ఇక బీహార్లో పశుదానా కుంభకోణం జరిగినట్లు ఏపీలో కూడా గేదెల కొనుగోలు స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్ పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఏ సమయంలో 50,000 గేదెలు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఇక గురువారం గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఇక రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి కేబినెట్ తీర్మానించిందని చెప్పారు. కనివినేరని రీతిలో ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చిందని, దానికి అన్ని విధాలుగా సంపూర్ణంగా ఎకనామిక్ డెవలప్మెంట్ కనపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అనేక సందర్భాల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్తానే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో ఒక నిగూఢ అన్వేషణ సాగుతోంది. ఎంత ఆసక్తికరమైన విషయం అంటే ఇది. దేనికోసం ఈ క్షేత్రస్థాయిలో ఈ అన్వేషణ అంటే, సుమారు 3,85,000 పాడి పశువులు కనపడడం లేదని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తేల్చారు. దీని వెనక చాలా భారీ స్కామ్ జరిగింది. నవంబర్ 5, 2020లో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 5,60,000 మంది పొదుపు సంఘాల్లో ఉన్న మహిళా రైతులు
పాడి పరిశ్రమని ఇంకా పెంచడానికి మన రాష్ట్రంలో ఒక చక్కటి కార్యక్రమం తీసుకొద్దామని వీళ్ళు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 4,90,374 పాడి పశువులు కొనడానికి రాష్ట్ర కేబినెట్ తీర్మానం. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రభుత్వం వెంటనే సమీక్షించి కరువు మండలాలను ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని అన్నారు. ఇక కృష్ణానది యాజమాన్యం బోర్డును ప్రధాన కార్యాలయాన్ని విశాఖతో కాకుండా కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని తెలిపారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత మైన్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుష్పల సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాల చైతన్య, షేక్ వలి, జిల్లా కార్యదర్శి బందెల నాజర్ తదితరులు పాల్గొన్నారు. రైతు గోడు ఆలకించలేనంత దుస్థితిలో ఇవాళ ఉంది. ఒక్కొక్క ఎకరాకి కౌలు 14 బస్తాలు, పెట్టుబడి 30-35 పాటు పెట్టి పంట నాశనం అయిపోయి అల్లాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవడానికి కనీసమైనటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా, అంతకుముందు కర్ణాటక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మరొక రకంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు దారుణమైనటువంటి పద్ధతుల్లో నెలకొంటా ఉన్నాయి. ఎప్పుడూ సస్యశ్యామలంగా నీటి వనరులతోటి కళకళలాడేటటువంటి డెల్టా ప్రాంతం కూడా భూములన్నీ కూడా నిర్వహించి పంట మొత్తం కూడా నాశనం అయిపోయి రైతు గోడు ఆలకించలేనంత దుస్థితిలో ఇవాళ ఉంది. ఒక్కొక్క ఎకరాకి కౌలు 14 బస్తాలు, పెట్టుబడి 30-35 వేల పాటు పెట్టి పంట నాశనం అయిపోయి అల్లాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవటానికి కనీసమైనటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా, అంతకుముందు కర్ణాటక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మరొక రకంగా నీటి వాటాల విషయంలో తీవ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అత్యంత ద్రోహపూరితంగా ఉంది. దీన్ని తక్షణమే పునరాలోచించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగకుండా ఉండే పద్ధతుల్లో గెజిట్ నోటిఫికేషను ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దివంగత నేత ఎర్రం నాయుడికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోవెలముడి రవీందర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. స్వర్గీయ కింజారపు ఎర్రం నాయుడు వర్ధంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎర్రం నాయుడు అన్న పేరు కుల, మత, వర్గ, ప్రాంతీయ రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. ఎర్రన్న అంటే ప్రజా సమస్యలపై బెదురు లేకుండా స్పందించే ఒక కంచు కట్టమని తెలిపారు. ఎర్రం నాయుడు గారి
వర్ధంతి కార్యక్రమం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ కోవిలమూరి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈనాడు జరుపుకోవడం జరిగింది. వారు ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వారు మిలిటరీలో పనిచేస్తూ కూడా స్వచ్ఛందంగా విరమణ చేసి తెలుగుదేశం పార్టీలో చేరి సేవ చేసి ఎమ్మెల్యేగా, ఇక్కడ రాష్ట్ర మంత్రిగా, అట్లాగే ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికి చాలా సేవలు చేశారు. అట్లాగే వారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేసి ఆ ప్రాంతంలో దాదాపు తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో గెలిచేట్టు కూడా కృషి చేశారు. వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజును కూడా వారి ఆశయాల్ని కొనసాగిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు మన యువనాయకుడు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ఎర్రమనాయుడు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ రామారావు గారికి, కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారికి, అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా ఉంటూ పార్టీలు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి కూడా పార్టీని కాపాడుకుంటూ తను ఎదుగుతూ పార్టీని ఎదిగించి ఎంతో పార్టీకి సేవ చేసిన మహాత్ముడు. అలాగే ఎంపీగా గెలిచి, శ్రీకాకుళం ఎంపీగా గెలిచి మినిస్టర్గా ఈ దేశానికి సేవలు అందించిన ధీరోదాతుడు ఎర్రమనాయుడు గారు. వారి సేవలు ఇక లేకపోవటం నిజంగా తెలుగుదేశం పార్టీకి దురదృష్టంగా భావిస్తున్నాం. వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీలందరూ ఐక్యంగా ఉండి ఆయన వదిలిపెట్టిన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 17 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందించారు. ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు కేటాయించి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నామని అన్నారు. ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సరావుపేట సెగ్మెంట్కి సుమారు 8 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని తెలిపారు. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీఠం వేస్తుందని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యంగా గత 4.5 సంవత్సరాల నుంచి నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి సుమారు 7,45 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన నియోజకవర్గానికి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వ హాయంలో ఇవ్వటం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యశ్రీలో ఏం కవర్ అవ్వట్లేదో అలాంటి జబ్బులన్నిటికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వీటన్నిటి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చాలామంది ఇందులో మోకాళ్ళు, తొంటి, కీలు మార్పులు చేయించుకోవాలని ఉన్నారు. వాళ్ళకి లేదా ఆరోగ్యశ్రీ కవర్ కాని జబ్బులు వాళ్ళందరికీ కూడా నిన్న ఒక పేషెంట్కి సుమారు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక పేషెంట్కి 5 లక్షల రూపాయలు కూడా చెక్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వం ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి గర్వంగా తెలియజేస్తూ సెలవు. ప్రభుత్వ ఆసుపత్రి గర్భిణీ వార్డు సమీపంలో కరెంటు ఫ్యూజ్ బాక్స్ నుంచి వచ్చినటువంటి మంటలను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మంటలను ఆర్పే పరికరంతో అదుపులోకి తెచ్చారు. గురువారం వార్డులోని తనిఖీల్లో భాగంగా గర్భిణీ వార్డు వైపు వెళ్తున్న సమయంలో ఫ్యూజ్ బాక్స్ నుంచి మంటలు వస్తుండడాన్ని ఆయన గమనించారు. మంటలను ఆర్పేందుకు సెక్యూరిటీ సిబ్బందికి పరికరాన్ని తీసుకుని రావాల్సిందిగా ఆయన ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సెక్యూరిటీ సిబ్బందితో కలిపి మంటలను అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో రోగులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని, వెంటనే పసిగట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా వస్తుంది మంట. కొడు కొట్టు కొట్టు కొట్టు. యా ఆగు. వెళ్ళి కట్టు. బో మంటలు వస్తున్నాయండి. పెట్టు, మళ్ళీ పెట్టు. ఆగు, మళ్ళీ పెట్టు. మళ్ళీ మళ్ళీ అదిగో అదిగో వేసేయి.
ఇంకో సిలిండర్ పట్టరా, ఇంకో సిలిండర్ పట్టండి. ఇంకో సిలిండర్ పట్టరాలి. షార్ట్ సర్క్యూట్ ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. పండి పండి రాబాగన్నా మీరు ఎందుకు వస్తారు మీరు? ఇంకోటి కావాలండి. పై పట్టుకోండి, సీల్ ఓపెన్ చేయాలండి. లేదు దాంట్లో అయిపోయింది. అరే ఇంకోటి పట్టరండి రా సిలిండర్. ఫైర్ సర్క్యూటేనా బాయ్? ఇంకోటి తీసా. రూమ్ ఇది ఏంటి వాట ఇవాళ ఇక్కడ మనం యాక్సిడెంటల్గా ఒక షార్ట్ సర్క్యూట్ చుట్టడం జరిగింది. నేను వచ్చే టైంలోనే ఇక్కడ మంటలు రావటం, మనోళ్ళందరూ పరిగెత్తడం చూసి మన వెంటనే శివరామకృష్ణ వీళ్ళందరూ కూడా ఈ ఫైర్, దీన్ని ఏమంటారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మిషన్తో మేము వాళ్ళ శాండా ఇది దేంట్లో ఏమంటారు పౌడర్ ఉంటుంది, ఈ పౌడర్ చల్లేసి అది వెంటనే మంటలు ఆర్పడం జరిగింది. లేకపోతే కొంచెం ప్రమాదం. ఇదంతా డ్రై కెమికల్ పౌడర్ మనకు వెంటనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ అగ్ని ప్రమాద నివారణ కెమికల్ని మేము దాని మీద స్ప్రే చేసి ఇవాళ మంటలు ఆపగలిగాం. లక్కీగా ఒక పెద్ద సమస్యల నుంచి బయటపడ్డాం అనిపిస్తూ ఉంది. ఒక్కోసారి ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ వల్లనే కొన్ని ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. సో ఏదైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇలాంటి మిషనరీస్ పెడతాం కూడా మేము జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులు అక్రమ నీళ్ల వ్యాపారాన్ని అడ్డుకట్ట వేశామని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం ఆసుపత్రిలోని కుటుంబ నియంత్రణ కేంద్రం వద్ద పి బసవపున్నయ్య జ్ఞాపకార్థం వారి తనయులు గోపి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఆరో వాటర్ కూలర్ను డయాలసిస్ బాధితులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులు సహాయకుల కోసం ఉచితంగా మంచినీరు అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని తెలియజేశారు. డయాలసిస్ కోసం ప్రతిరోజు 30 నుంచి 50 మందికి పైగా రోగులు వస్తున్నారని, వారి కోసం ఏర్పాటు చేసినటువంటి వాటర్ కూలర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో కొంతమంది వ్యాపారస్తులు మంచినీటి బాటిల్స్ను 30 నుంచి 35 రూపాయలు విక్రయించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సంచిని పాల్గొన్నారు. ఓకే అదేలే వాళ్ళు కూర్చొని చేస్తారులే కర్లే. ఇటురండి, ఇటురా, ఇంకొద్దిగా ఇటు. అది ఇక్కడ నెఫ్రో ప్లస్ అండి, వాళ్ళ డయాలసిస్ విభాగం ఎదురుగా మనం ఉన్నాం. ఇక్కడ నెఫ్రో ప్లస్ అంటే మాత్రం పాజిటివ్ దృక్పథమే కనపడతా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ దృక్పథంతో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తే 14 సంవత్సరాల నుంచి కిడ్నీలు పాడైపోయి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకున్న రామారావు గారు, షేక్ సర్దార్ గారు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని ఇనాగ్రేషన్కి వీళ్ళ సహకారం తీసుకొని ఇవాళ రోగుల చేతనే మనం ఇవాళ ఇక్కడ వాటర్ ప్లాంట్, ఆరో వాటర్ ప్లాంట్ అండి, మన పట్టపు బసవపున్నయ్య గారి కుమారుడు రండి ముందుకి, పట్టపు గోపి గారు అండి. పట్టపు గోపి గారి దాతృత్వం మేరకు ఇవాళ ఆరో ప్లాంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో రామారావు గారి చేతుల మీదుగా, మీ పేరు షేక్ సర్దార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నెఫ్రోప్లస్ దగ్గర కొంత డయాలసిస్ చేయించుకుంటున్న రోగులుగా మనకు తెలుసు. వీళ్ళు 14 ఏళ్ల నుంచి చేస్తున్నారు. వీళ్ళకి అవసరార్థం ఇక్కడ నెఫ్రోప్లస్కి చాలా మంది, రోజుకి దాదాపు 40-50 మంది పేషెంట్స్ డయాలసిస్కి వస్తుంటారు. రెగ్యులర్గా వాళ్ళకి ఇక్కడ డయాలసిస్ ఫ్రీగా ఉచితంగా వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉచితంగా వైద్యం అయితే జరుగుతూ ఉంది. డయాలసిస్ యూనిట్ అద్భుతంగా ఇక్కడ నెఫ్రోప్లస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా కొంత మాడిఫికేషన్స్ కూడా అడిగాము, అవి కూడా చేస్తానికి ముందుకు వచ్చారు. మీరు కూడా రండి. సో వీళ్ళు కూడా ఉండి ఇక్కడ ఆర్ఓ వాటర్ని కూడా వీళ్ళు నెఫ్రోప్లస్ వాళ్ళు ఆర్ఓ వాటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరెవరు? సో ఇక్కడ మేనేజర్, నెఫ్రోప్లస్ మేనేజర్ ఫణీంద్ర గారు,
టెక్నీషియన్ సాంబశివరావు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళు ఆర్ఓ వాటర్ అయితే మాత్రం వీళ్ళు లోపల ఆర్ఓ వాటర్ ఇక్కడ ఈ ప్లాంట్కి కనెక్షన్లు ఇప్పించేసి దాని మెయింటెనెన్స్ కూడా మీరు బుధానికి ఎత్తుకున్నందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సో నెఫ్రోప్లస్కి వచ్చే ప్రతి ఒక్క రోగులకి మంచి వైద్యం అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. అలానే వాళ్ళకి దాహార్తని తీరుస్తున్నందుకు మా పట్టపు గోపి గారు వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ గారు నాకు ఒకసారి పరిచయం చేయాలండి మీరు. వాళ్ళిద్దరూ కూడా ఇవాళ హాస్పిటల్ని ఒక జలయజ్ఞం అన్నాను మొన్న కూడా, అదే ఇవాళ కనపడతా ఉంది. ప్రతి వారానికి లేకపోతే 15 రోజులకు ఒకసారి లేకపోతే నెల రోజులకు ఒకసారి ఇంకొక ప్లాంట్తో ముందుకు వస్తున్నారు. దాదాపు 15 ప్లాంట్లు మీరు మాకు ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు 6వ ప్లాంట్గా అది తీసుకున్నాం. ఇది ఇక్కడ నెఫ్రోప్లస్ రోగులకి అయితే మాత్రం నెఫ్రోప్లసే కాకుండా పైన 24 hours ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ కూడా చాలా మంది ప్రజలు ఇవాళ ఓపీ పేషెంట్లు కూడా దాదాపు రోజుకి 1000 మంది 1500 మంది ఇక్కడ మంది వస్తూ ఉంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్ కూడా ఉంది. ఆ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా మహిళలు ట్యూబెక్టమీస్కి వీటన్నిటి కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళందరికి కూడా అందుబాటులో మంచినీళ్ళు ఉండాలి. ఇక్కడ ఉచితంగా మంచినీళ్ళు ఇవ్వాలన్న మీ 4.5 సంవత్సరాలుగా కల్తీ నాసిరకమైనటువంటి మద్యం అమ్మి లక్షల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ కేసు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు కొల్లు రవీంద్రపై తప్పుడు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నా బత్తుని జయలక్ష్మి అధ్యక్షన పార్టీ కార్యాలయంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి బొమ్మకు మద్యం బాటిళ్లతో దండ వేసి నాసిరకం మద్యంతో మద్యాభిషేకం చేసి జగన్ రెడ్డి బొమ్మను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. సైకో పోవాలి సైకిల్ రావాలి 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 వర్ధిల్లాలి 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 వైసీపీ ప్రభుత్వం ప్రారంభం నుండి పార్టీలో ఉన్నాను. అందరి సహకారంతో గత 3 ఏళ్ల క్రితం నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక చైర్మన్ ఎన్నికైనప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవమానాలు తట్టుకోలేక మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా పార్టీలో అనేక అవమానాలు పడ్డాన్ని ఇంకా తన వల్ల కాదని అన్నారు. ఇక చైర్మన్ పదవి పొందిన 2వ రోజే ఎమ్మెల్యే ఫోన్ చేసి అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. అదేవిధంగా చైర్మన్ పదవి వచ్చినా కనీసం ప్రోటోకాల్ కూడా నా విషయంలో అసలు పాటించలేదని హనీఫ్ అన్నారు. నమస్కారాలు. ఈరోజు నేను నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. 2019 ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సరావుపేటలో మొట్టమొదటిసారిగా 2020 ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో నేను నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. 2020 ఫిబ్రవరి నెలలో నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే నాకు కొన్ని అవమానాలు ఎదురవడం మొదలైంది. ఆ సంఘటనలో ఉదాహరణకు సంఘటన చెప్పాలంటే, ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజు
డిసిఎంఎస్ బయ్యర్ ఒకతను ఉంటాడు, చలమయ్య అని నాంచాలయ్య అని చెప్పేసి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ వాళ్ళు శనగలు కొనుగోలు అని చెప్పేసి ఒకటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా నేను మార్కెట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకోకముందే అధికారికంగా ఆ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది డిసిఎంఎస్ వాళ్ళు. నేను మార్కెట్ హెడ్ బాధ్యత తీసుకున్న తర్వాత అతను నా దగ్గరకు వచ్చి, సార్ శనగలు కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది, మీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది కాబట్టి ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు, ఈ కార్యక్రమం తర్వాత కొనుగోలు చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాము అని నాకు చెప్పడం జరిగింది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.